నమస్తే, నేను చంద్ర. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటివరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం. వైసీపీ టార్గెట్గా కమల దళం వ్యూహాత్మక అడుగులు. సజ్జలను నెమ్మదిగా లూప్ లైన్లోకి నెడుతున్నారా? నిన్న మాజీ మంత్రి, నేడు మాజీ ఎంపీ. కేసీఆర్ భరోసాను పట్టించుకునేవారు ఉన్నారా? అంతా సీక్రెట్ ధోరణి కొంప ముంచుతుందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ పార్టీ సొంతంగానే బాగా బలోపేతం కావాలనేది భారతీయ జనతా పార్టీకి చాలా కాలంగా ఉన్న ఆశ. ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన ద్రోహానికి ఏపీలో ఆ పార్టీకి ఎప్పటికీ ఠికానా ఉండదని అంతా అంచనా వేశారు. అయితే ఎన్నికలకు సరిగ్గా కొన్ని రోజుల ముందు తెలుగుదేశం, జనసేన పార్టీలతో పొత్తు పెట్టుకున్న భాజపా ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో కూడా భాగస్వామి అయింది. అయితే ఈ బలాన్ని సాకుగా పెట్టుకుని కమల దళం రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేసేందుకు లేదా ఆ పార్టీ ఎమ్మెల్యేలందరినీ తమలో కలిపేసుకునేందుకు ప్రయత్నిస్తున్నదా అనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి. ఈ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ సభ్యులను నైతికంగా దెబ్బతీసేలా మైండ్ గేమ్ ఆడడం ద్వారా వారిని ఆత్మరక్షణలో పడేసేలాగా బీజేపీ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నదనే చర్చలు సాగుతున్నాయి. 2 రోజుల కిందట ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వైసీపీ నాయకుల గురించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అవినాష్ రెడ్డి తప్ప మిగిలిన 3 ఎంపీలు కమల దళంలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. ఇప్పుడు మరో బీజేపీ నాయకుడు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడానికి జగన్ ప్రయత్నిస్తున్నారని లీకులు ఇస్తున్నారు. విలీనం కోసం కర్ణాటకలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ను కలిశారని కూడా పుకార్లు పుట్టాయి. గెలిచిన 11 మందిలో జగన్ వెంట ఎందరుంటారో ఉండరో ఇంకా తేలలేదని, అందుకే డీకే శివకుమార్తో చర్చలు సాగించారనేది నల్లమిల్లి మాటల సారాంశం. అయితే ఆదినారాయణ రెడ్డి కానీ నల్లమిల్లి కానీ వ్యూహాత్మకంగా వైసీపీని దెబ్బ కొట్టడానికే ఇలా మాట్లాడుతున్నట్లు సమాచారం. వైసీపీలో ఉంటే కేసుల భయం ఉంటుంది, అలాగని నాయకులు తెదేపా, జనసేనల్లోకి వెళ్ళలేరు. అయితే వ్యూహాత్మకంగా వైసీపీని కాంగ్రెస్లో కలిపేస్తారని ప్రచారంలో పెడితే ఆ పార్టీలోకి వెళ్లేవారు భవిష్యత్తు ఉండదనే భయంతో ఆగిపోతారని, ప్రత్యామ్నాయంగా భాజపాలో చేరడానికి ముందుకు వస్తారనేది వారి ఆలోచన అయి ఉండొచ్చునని ఒక వాదన వినిపిస్తోంది. ఈ 18వ శాసనసభ సమయంలోనే రాష్ట్రంలో ఇంకా బలోపేతం కావాలని భాజపా అనుకోవడం తప్పు కాదు. అయితే వైసీపీ వారితో మైండ్ గేమ్ ఆడుతుండడమే తమాషా. అప్రకటిత ఎమర్జెన్సీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 2019 నుంచి 2024 వరకు కొనసాగితే ఆ అప్రకటిత ఎమర్జెన్సీని కూడా వ్యతిరేకిస్తూ ఇవాళ ప్రజలు అపూర్వమైన విజయం కూటమికి అందించారు. దీని ద్వారా తెలియవచ్చేది ఆనాడైనా ఈనాడైనా నియంత పరిపాలన ప్రజలు ఆమోదించరు అనేది స్పష్టంగా అర్థమవుతోంది. అందుకే ఇవాళ దిక్కులేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే దిశగా అడుగులు వేస్తూ ఉన్నాడు. నిన్నటి రోజున బెంగళూరులో డీకే శివకుమార్తో భేటీ అయి వైఎస్ షర్మిల్ని కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పంపిస్తే తన పార్టీ విలీనం చేయడానికి సంసిద్ధమని వ్యక్తం చేసే నిస్సహాయ స్థితికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోవడం జరిగింది. తనతో గెలిచిన 11 మంది ఎమ్మెల్యేల్లో ఎంతమంది తనతో ప్రయాణం చేస్తారో తెలియని పరిస్థితి, గెలిచిన 4 పార్లమెంటు సభ్యుల్లో ఎంతమంది తనతో ప్రయాణం చేస్తారో తెలియని పరిస్థితి, ఉన్న రాజ్యసభ సభ్యులు తనతో ఉంటారో లేనో తెలియని పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో దిక్కుతోచన పరిస్థితి. అంటే సాక్షాత్తు పులివెందులకు వెళ్తే కార్యకర్తలే తన ఇంటిపైన దాడి చేస్తే నిస్సహాయ స్థితిలో పడిపోయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో ఓడిపోయిన అభ్యర్థులు కానీ గెలిచిన అభ్యర్థులు కానీ కనీసం పులివెందుల రాజప్రసాదం వైపు చూడని పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో దిక్కుతోచకి వాళ్ళ కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించే దిశగా ముందుకెళ్తా ఉన్నారు. ఇటువంటి అరాచక శక్తులన్నీ మరలా కాంగ్రెస్ పార్టీ వైపు చేరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు చేయడం జరుగుతుందని. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన 5 ఏళ్ల పదవీ కాలంలో ఆ పదవికి తగిన హోదాతో అధికారం వెలగబెట్టింది, మీడియా ముందు వివరణలు ఇచ్చింది ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. రాష్ట్రంలో ఏదైనా ముఖ్యమైన సంఘటన జరిగినా, రాజకీయ పరిణామం జరిగినా రాష్ట్ర ప్రజలు యావత్తు ముఖ్యమంత్రి జగన్ స్పందిస్తారు, మీడియాతో మాట్లాడతారు, వివరణిస్తారు. అనుకునే సమయంలో సజ్జల తెర మీదకి వస్తారు. ముఖ్యమంత్రి మాటలను ప్రజలు కోరుకున్న ప్రతి సందర్భంలోనూ ఆయనే వచ్చి వివరణిస్తుంటారు. పైగా ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో జగన్ ప్రెస్ మీట్లో మాట్లాడడానికి కాస్త ఇబ్బంది పడే వ్యక్తి అనే సీక్రెట్ను కూడా సజ్జల చెప్పేశారు. అధికారంలో ఉన్న రోజుల్లో మాత్రమే కాదు, అధికారం నుంచి దిగిపోయిన తర్వాత ఎమ్మెల్యే అభ్యర్థులందరితో జగన్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించినప్పుడు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ వెనకాలే ఉండి వ్యవహారాలను నడిపించడం ప్రజలు గమనించారు. రాజకీయ ప్రత్యర్థులు 5 ఏళ్ల పాటు సజ్జలను సకల శాఖల మంత్రి అని ముద్దుగా పిలుచుకున్నారు. కానీ నిజానికి ఆయన డిఫాక్టో సీఎం
అన్నదగినంతగా చెలరేగిపోతుండేవారు. అలాంటి సజ్జలను నెమ్మదిగా సైడ్ లైన్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే చాలా కీలకమైన విషయాల్లో, అంటే ఈ విషయంలో జగనే బయటకు వచ్చి మాట్లాడాలి కానీ ఆయన రారు గనుక ఆయన తరపున సజ్జల డైరెక్ట్గా వచ్చి వివరణ చెబుతారు అని ప్రజలు ఊహించే సమయంలో ఇప్పుడు ఆయన రావడం లేదు. ఇతర నాయకులను వైసీపీ ముందుకు తెస్తోంది. సజ్జలకు ప్రయారిటీ తగ్గుతున్నదా అనే అనుమానం ప్రజల్లో కలుగుతోంది. ఓటమిని అంచనా వేయడంలో జగన్ అలర్ట్ కాకుండా పార్టీని సేఫ్ జోన్లోకి తీసుకువెళ్లకుండా ఈ ప్రధాన సలహాదారు సజ్జల ఇచ్చిన ఫీడ్బ్యాక్ కారణం అనే వాదన పెరుగుతోంది. ప్రస్తుతం కీలక విషయాల్లో కూడా మీడియా ముందుకు రానివ్వడం లేదు. జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన భద్రత కోసం 986 మంది పోలీసులను వాడుకున్నారంటూ తెలుగుదేశం అనుకూల పత్రికలు ఒక కథనాన్ని ప్రకటించాయి. అది డైరెక్ట్గా జగన్ మీదనే అటాక్. జగన్ మాట్లాడాలి లేదా సాధారణంగా సజ్జల మాట్లాడతారు, కానీ అటు ఇటు కాకుండా కొడుకును కూడా ఎమ్మెల్యేగా గెలిపించుకోలేకపోయిన పేర్ని నాని మాట్లాడుతున్నారు. ఫేక్ న్యూస్ ప్రచారంలో పెడుతున్నారని ఆయన ధృవీకరిస్తున్నారు. మొత్తానికి ఇంపార్టెంట్ విషయాల్లో కూడా మీడియా ముందుకు రాకపోవడాన్ని లోతుగా గమనిస్తే సజ్జలను లూప్ లైన్లో పెడుతున్నారేమో అనే అభిప్రాయమే కలుగుతోంది. విశాఖ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ మీద నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. ఆయన ఎంపీగా ఉన్న టైంలో ఎండాడ వద్ద భూములను లాగేసుకున్నారంటూ పోలీస్ స్టేషన్లో కొందరు ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో మాజీ ఎంపీ మీద 10 నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎండాడ వద్ద హైగ్రీవా కన్స్ట్రక్షన్ అధినేత తన భూముల విషయంలో ఒప్పందాలు అని చెప్పి ఖాళీ పేపర్ల మీద సంతకాలు పెట్టించుకున్నారని ఫిర్యాదు చేశారు. తన విలువైన భూములను కాజేసే ప్రయత్నం చేశారు అని ఆయన ఆరోపించారు. హైగ్రీవా ఫార్మ్స్ అండ్ డెవలపర్స్ సంస్థకు కేటాయించిన 12.50 ఎకరాల భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని జనసేన కార్పొరేటర్ ఒకరు జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. వృద్ధాశ్రమం, అన్నదానం కార్యక్రమాల కోసం ప్రభుత్వం ఇచ్చిన భూమిని వేరే విధంగా వినియోగిస్తున్నారు అని నిబంధనలకు ఇది విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. ఇలా మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ మీద వరుసగా ఫిర్యాదులు వచ్చాయి. పోలీసు కేసులు నమోదయ్యాయి. అయితే దీని మీద హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన మాజీ ఎంపీ ఈ విషయంలో ఉపశమనం కోసం చూస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఈ విధంగా కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. మాజీ మంత్రి భవనాలను కూల్చేయాలని, అలాగే బిల్డర్గా ఉన్న మాజీ ఎంపీ భూములను తీసేసుకోవాలని కేసులు పెడుతున్నారని వారు అంటున్నారు. అక్రమాలు అని తెలిసిన తర్వాతనే తాము ఫిర్యాదు చేస్తున్నామని ఫిర్యాదుదారులు అంటున్నారు. వీటి సంగతి పక్కన పెడితే నిన్న మాజీ మంత్రి, నేడు మాజీ ఎంపీ, రేపు ఎవరన్నది వైసీపీలో చర్చకు తెరలేస్తోంది. భారత రాష్ట్ర సమితి అతి కష్టం మీద 39 సీట్లలో మాత్రమే గెలుపొందింది. ఆ బలం కూడా ఇప్పుడు 33కు పడిపోయింది. ఖాళీ అయిన ఒక్క సీటును ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ దక్కించుకుంటే ఏకంగా 5 ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి ఫిరాయించేశారు. ఇంకా ఎంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి, అధికార పార్టీ గొడుగు కిందకు చేరడానికి సిద్ధపడుతున్నారో ఎవరికి అంచనా లేదు. ఇలాంటి నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం అనేది భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు అతి పెద్ద ప్రయాసగా మారుతోంది. ఆయన పలువురు ఎమ్మెల్యేలతో తన ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో ప్రత్యేకంగా ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని పార్టీ భవిష్యత్తు గురించి వారికి భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూడకుండా ఉండేందుకు ఆయన కష్టపడుతున్నారు. గ్రేటర్లో ఎన్నికల సమయంలో ఒక సీటు కూడా గెలవలేకపోయిన కాంగ్రెస్ గులాబీ ఎమ్మెల్యేలను ఫిరాయింపచేసి తమతో కలుపుకోవడంపై దృష్టి పెడుతోంది. కేసీఆర్ జాగ్రత్త పడుతున్నారు కానీ ఆయన అందిస్తున్న భరోసా గులాబీ ఎమ్మెల్యేలను కట్టు తప్పకుండా పార్టీలోనే ఉంచుతుందా లేదా అనే వ్యవహారం సందేహాస్పదమే. తెలంగాణలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని మరింత పటిష్టంగా బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారా లేదా ప్రత్యర్థి పార్టీ భరోసాను నామరూపాలు లేకుండా చేసే కసరత్తులో ఉన్నారా అనేది ఇదమిత్తంగా తేల్చి చెప్పడం కష్టం. మొత్తానికి గులాబీ ఎమ్మెల్యేలు వీలైనంత మందిని కాంగ్రెస్లోకి తీసుకువచ్చేయాలని కంకణం కట్టుకున్నట్టు మాత్రం కనిపిస్తూనే ఉంది. భారత ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకునే వ్యవహారాలను చాలా సీక్రెట్గా మెయింటైన్ చేస్తుండడం అనేది ఇప్పుడు పార్టీకే చేటు చేసేలా మారుతోందా అనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ఇప్పటికే 5 భారత ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు. ఇలాంటి ప్రతి చేరిక సమయంలోనూ చెదురుమదురుగా పార్టీలో అసంతృప్తులు వ్యక్తం కావడం అనేది చాలా సహజం. తొలి 3 చేరికల కంటే పోచారం చేరినప్పుడు అటు కాంగ్రెస్ వారు, ఇటు భారత వారు కూడా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. కానీ మొత్తం ఆ 4 ఎమ్మెల్యేల విషయంలోనూ రేవంత్ పార్టీ శ్రేణులకు ఎలాగోలా సర్ది చెప్పగలిగారు. కానీ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను చేర్చుకున్న విషయంలో అసంతృప్తిని బుజ్జగించడం అంత సులువుగా సాధ్యమయ్యేలా లేదు. జగిత్యాల స్థానం నుంచి 2023లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి
ప్రస్తుతం ఎమ్మెల్సీగా పదవిలోనే ఉన్నారు. అయితే ఆయనను ఓడించిన సంజయ్ కుమార్ను పార్టీలోకి తీసుకోవడం ఆయనకు జీర్ణం కావడం లేదు. పైపెచ్చు తనకు కనీసం సమాచారం కూడా లేకుండా తన ప్రత్యర్థిని పార్టీలో చేర్చుకోవడం అనేది ఆయనకు మింగుడు పడ్డం లేదు. అలిగిన జీవన్ రెడ్డి తాను ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేస్తానని, ఏ పార్టీలోనూ చేరనని, రాజకీయాలకు దూరంగా ఉంటానని అంటున్నారు. ఆయనను బుజ్జగించడానికి శ్రీధర్ బాబు వంటి మంత్రులు ప్రయత్నిస్తున్నా ప్రయోజనం కనిపించడం లేదు. భారత ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటున్న విషయం బయటకు పొక్కితే కేసీఆర్ అండ్ కో వారిని బుజ్జగించేస్తున్నారనే భయంతోనే అతి సీక్రెసీ పాటిస్తున్నారు. సొంత పార్టీ నేతలకు అస్సలు చెప్పడం లేదు. ఒకరిద్దరు బేరం మాట్లాడి డైరెక్ట్గా సీఎం దగ్గరకు తీసుకొచ్చి పార్టీ కండువా కప్పేస్తున్నారు. పార్టీలో కీలక నాయకులకు కూడా చేరిక తర్వాతే తెలుస్తోంది. అయితే ఇలాంటి సీక్రెసీ పట్ల జీవన్ రెడ్డి సీరియస్ అయినట్లుగా కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న సీక్రెసీ రాజకీయాలు పార్టీని ఏ దరికి తీసుకువెళ్తాయో చూడాలి. ఇవాల్టి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.